ప్రియులారా, నిజం నిప్పు లాంటిది అన్నారా? అది నిజం నిప్పు లాంటిది. నిజం మాట్లాడేవాడి దగ్గర చెత్త ఉండదు. ఎందుకు? అది నిప్పు కదా, కాలిపోద్ది అన్న భయంతో పారిపోద్ది. ఎలీషా నిప్పు లాంటోడు, చెత్త ఉండదు. ఉంటుందా యేష్ కుమార్? చెత్త ఉంటుందా? ఉండదు. చెత్తంతా కాలిపోతానేమో అని పారిపోద్ది. మరి ఎలీషా దగ్గర ఎవరుంటారు? నిప్పు దగ్గర నిప్పే ఉండగలదు. అర్థమైందా? అది ఇప్పుడు ఎలీషాతో ఉన్న వాళ్ళందరూ ఎవరు? నిప్పులు, నిప్పు కొరువులయ్యి. యేసుక్రీస్తు వారు నిప్పు అయితే ఆయనకు మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ ఎవరో తెలుసా? నిప్పు లాంటి వాళ్ళు. ఎక్కడ రాజీ పడరు వాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న జనం ఏమంటారో తెలుసా? భూలోకమును తల్ల క్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు. అర్థమైందా? ప్రజలు అనాల్సిందే ఆ మాట. అమ్మో, ఎలీషా దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడితే బైబిల్ ఓపెన్ చేస్తారు, దేవుని వాక్యం మాట్లాడతారు. మన వల్ల కాదు జవాబు చెప్పటం. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పోళ్ళ, ఉండిపోయిన వాళ్ళు గొప్పోళ్ళ? అందుకే నేను ఉండిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తా, వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచన చేయను. అదేందండి, ఎంత బాగుంది. పాట ఉందండి, భలే ఉంటుంది పాట. ఒకసారి పాడుకుందాం.